ఇస్రో షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్ఎల్వి C61 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇవాళ ఉదయం 7:59 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ రీసాట్ 1B అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడుతోంది. భవిష్యత్తులో భారత్ ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా అవతరించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన సి బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ పగలు రాత్రి వేళల్లోనే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో కూడా భూమి ఉపరితలం నుంచి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలను సంగ్రహిస్తోంది. ఇప్పటిదాకా ఉన్న EOS ఉపగ్రహాల సిరీస్ కంటే ఈ ఉపగ్రహంలో అత్యంత అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పేలోడ్స్ ను అమర్చి పంపిస్తున్నారు. భారత సైన్యానికి కావాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందిస్తుంది. ఉగ్రవాదుల శిబిరాలు, ఉగ్ర కార్యకలాపాలను కూడా అత్యధిక రిజల్యూషన్ తో ఛాయాచిత్రాలు తీయడమే కాకుండా సరిహద్దుల్లో శత్రు సైన్యాల కదలికల గురించి సమాచారాన్ని అందిస్తుంది. EOS ఉపగ్రహాల సిరీస్ లో ఇది 9వ ఉపగ్రహం కాగా ఇస్రో చైర్మన్ వి నారాయణన్ శాస్త్రవేత్తలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి C61 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నారాయణన్ శాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, రేపు నింగిలోకి రీసాట్ 1B అయితే ఉండబోతోంది. సో దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పిఎస్ఎల్వి C61 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 5:55 పిఎస్ఎల్వి C61 ఉపగ్రహం నింగిలోకి తీసుకెళ్లింది. దీనికి అనుగుణంగా ఈ రోజు ఉదయం 7:59 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అయితే ఈ రాకెట్ ద్వారా రీసాట్ 1B అనేటువంటి ఉపగ్రహాన్ని కక్షలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు. ఈఎస్ఓ సిరీస్ లో కొంత కూడా ఈ ఉపగ్రహం అత్యాధునిక పేలోడ్ కలిగినటువంటి అమర్చింది ఇస్రో. దీంట్లో ఇది పూర్తిగా కూడా భారత రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకంగా కానుంది. ఈ రీసాట్ 1B ఉపగ్రహం పగలు రాత్రి భిన్నమైన వాతావరణంలో కూడా హై రెజల్యూషన్ తో కూడినటువంటి భూమితో ఉన్నటువంటి ఫోటోలను ఈ రీసాట్ 1B ఉపగ్రహం పంపే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ఈ ఉపగ్రహంలో సి బ్యాండ్ సింథటిక్ అపార్చర్ ర్యాక్టర్ అనేటటువంటి దీన్ని ఇందులో అమర్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. భారత భూభాగానికి అవతల ఉన్నటువంటి ఉపగ్రహ స్థావరాలు అలాగే శత్రు సైన్యాల కదలికలను ఎప్పటికప్పుడు కూడా అధ్యయనం చేసేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడిన పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే రక్షణ విభాగాన్ని మరింత పటిష్టం చేసేటటువంటి ఇందులో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రయోగాలకైతే వేదిక చేస్తున్నారని చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా రక్షణ రంగానికి బలమైనటువంటి శాటిలైట్ పరికరాలను అందించకపోతే ఇస్రో చేసినటువంటి కృషి ఎలాగని చెప్పాలి. EOS సిరీస్ లో ఇది 9వ ఉపగ్రహం అని 9వ ఉపగ్రహం. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో భారత సైన్యానికి అన్ని విధాలుగా కూడా ఈ యొక్క EOS సిరీస్ ఉపగ్రహాలు ఎంతో కూడా సేవలు చేస్తాయి. ఈరోజు 9వ ఉపగ్రహంగా కూడా సేవలు అందించేందుకైతే మాత్రం పిఎస్ఎల్వి C61 రాకెట్ అయితే ప్రయోగం జరుగుతుంది. దీనికి ఈ ప్రయోగం నేపథ్యంలో షార్ప్ వద్ద కూడా కట్టుబట్టినటువంటి ఏర్పాట్లు చేశారు. ఏదైతే ఇస్రో చైర్మన్ నారాయణన్ ఇప్పటికే షార్ప్ చేరుతున్నారు. తిరుమలలో కూడా ప్రత్యేక పూజలు చేశారు. అలాగే చెంగాళం వద్ద కూడా చెంగాళం దేవాలయానికి వెళ్ళి ఇస్రో ఏదైతే ఉపగ్రహ నమూనాలు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు కూడా చేసే పరిస్థితి ఏమైనా చెప్పాలి. ఏదైనప్పటికీ రేపు ఉదయం 5:59 అయితే పిఎస్ఎల్వి C61 నింగిలోకి తీసుకెళ్లేందుకైతే అన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏమైనా చెప్పాలి. అలాగే ఈ ఉపగ్రహం అనేది భారత సైన్యానికి అయితే కావాల్సిన పూర్తి స్థాయి సమాచారాన్ని అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఈ ఉపగ్రహం కనుక ఈ పిఎస్ఎల్వి C61 విజయవంతమైతే ఎంతవరకు దోహదపడుతుంది మన భారత సైన్యానికి? ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఉపగ్రహం ఏదైతే సిరీస్ లో ఇప్పటికీ 8 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇప్పుడు 9వ ఉపగ్రహం నింగిలోకి తీసుకెళ్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూడా అత్యాధునికటువంటి టెక్నాలజీ ఏదైతే పగలు కానీ రాత్రులు కానీ భిన్నమైన వాతావరణంలో హై రెజల్యూషన్ కు సంబంధించినటువంటి భూమిపై ఉన్నటువంటి ఫోటోలు ఈ ఉపగ్రహం పంపుతున్న పరిస్థితి ఏమని చెప్పాలి. అయితే ప్రధానంగా భారత భూభాగానికి అవతల ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు అలాగే శత్రు సైన్యాల కదలికలను కనిపెట్టేందుకైతే దీన్ని కీలకంగా తయారు చేసిన పరిస్థితి ఏమైనా చెప్పాలి.
రైట్, థ్యాంక్ యూ చరిత్.